అది జరిగి వాళ్ళని ఎందుకు అడిగినావు ప్రభా? దుర్మార్గులు, నువ్వు నీళ్ళు అడిగితే సేవిస్తారని నీకు తెలియదా? వాళ్ళు ఏమన్నా మంచోళ్ళ నీకు గీయడానికి? అటువంటి దుర్మార్గులు పట్టుకొని వాళ్ళను నాకు తప్పిగైతా ఉండేది అడిగేదానికంటే ఇప్పుడు ఒక మాట, యేసు ప్రభు ఇలా ఆ శిలువలో ఒక్కసారి నిజంగా దానం తీసుకోవాలనుకుంటే పరలోకపు తండ్రి నా దాహం తీర్చడానికి జలములను పంపును అంటే వస్తుందా? ఆయన అనుకుంటే, దేవుడు ఇవ్వాలనుకుంటే కలిసేంత కాదు, అవసరమైతే కొట్టుకొని పోయేంత నీళ్ళు వస్తాయి. ఆయన నోటి కాడికి వచ్చి కావలసినంత తాగినంత నీళ్ళ లెవెల్కు కూడా దేవుడు రప్పించగలిగిన దేవుడు. అంతటి సర్వశక్తివంతుడైనటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువ మీద అంటున్నాడు, నాకు దాహము, ఐఎమ్ థర్స్టీ, నేను తప్పికొనుచున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాడు చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. అయిపోవచ్చు అంత ముందే యేసు ఒకసారి తప్పిగా అవుతుందని నీళ్ళు చెప్పండి ఒకసారి. సమరయ స్త్రీ మీరు ఆ బైబిల్ అంతా పోయిన తర్వాత మళ్ళీ చదువుకోండి బాగా. రెండు ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి, 2-3 ఆసక్తికరమైన విషయాలు. అందులో నుంచి 5వ మాటకు అసలైన సందేశం బయటికి వస్తుంది. సమరయ స్త్రీని నీళ్ళు అడిగినాడు, మళ్ళీ అక్కడ నీళ్ళు ఏం తాగినట్టుగా ఏమీ లేదు. అదే అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం ఆ తిరుగు వచ్చిన క్రిందికి వస్తే ఆయన కొరకు భోజనం తీసుకొని వచ్చిన శిష్యుడు భోజనం ఆకలి టైం యేసు ప్రభు అంటున్నాడు అక్కడ, కరెక్ట్. అంటే మరొక గొప్ప మాట అక్కడ ఉంటుంది, మీకు తినేని భోజనము నా కొరకు సిద్ధపరచబడి ఉన్నది. 4వ అధ్యాయం 32వ వచనం, యోహాను సువార్త 4:32. చేసుకుంటున్నాను చేసుకో. ఒకరితో ఒకరు చెప్పు, ఏమైనా మేము నచ్చిన క్యారెల్ కాకుండా ఇంకొక స్పెషల్ క్యారెల్ ఏమన్నా వచ్చిందేమో. అక్కడేమో సమరయ స్త్రీని నేను అడిగినాడు, అలాగే తప్పుడు నిన్ను దాహంకి మనం అడుగుతున్న వాడు ఎవరో తెలిస్తే నువ్వు ఈ మాటలన్నీ మాట్లాడాలి. జీవజలము నా దగ్గర, మరి జీవజలము నీ దగ్గర ఉంటే బాయిలో నువ్వు నన్ను ఎందుకు అడుగుతావా? ప్రభుత్వం వీటన్నిటికీ జవాబు యేసుక్రీస్తు. తండ్రి చిత్తము నెరవేర్చుకే ఆయన యొక్క భోజనమును ఆయన పానమునై ఆయన ఆకలి, ఆయన యొక్క దాహం. యేసు ప్రభు 4 మాటలు పలికిన 5వ మాట నీకు ప్రాణం విడవబోతున్నాడు. చివరిలో ఆయన ముందున్నటువంటి గొప్ప బాధ్యత ఏమంటే ఆయన అంటున్నాడు, ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసి, ఇదిగో నేను తప్పికొనుచున్నాను. నా దాహము ఎవరు అర్థం చేసుకుంటారు? నా దాహము ఎవరు తీరుస్తారు? ఇప్పుడు చెప్పండి, ఎవరు తీరుస్తారు? ఎవరు తీరుస్తారు? మనం చేసుకునే మీకు అందుకే ప్రశ్నకు ముందు ఇంకొక ప్రశ్న వేసిన, ఆయన దాహం ఎవరు తీర్చగలరు అనే దానికంటే ముందు ప్రశ్న, ఆయన దాహం ఎవరు అర్థం చేసుకోగలరు? ఆయన యొక్క ఆత్మల సంబంధమైన ఆత్మల రక్షణ కొరకైన దాహం అది తీర్చడానికి ఎవరు ముందుకు వస్తారు? ఎస్, అక్కడి నుంచే దేవుని సన్నిధికి నువ్వు తీసుకురావాల్సిన అర్పణలు, దశమ భాగములు, నీ కానుకలు, ఇవన్నీ కూడా దేవుడు అందులోనే పాత నిబంధన కాలం నుంచి మోసే కాలం నుంచి నియమించున్నాడు. కారణం ఆయన యొక్క పరిచర్యను మనం ఆ విధంగా వాటిని ముందుకు మోసుకొని పోవాలి. ఆయన దాహమును తీర్చడానికి
ఆయన స్వార్థ ప్రకటించడానికి మైక్ కావాలా, స్టేజ్ కావాలా, స్పీకర్ కావాలా, పబ్లిసిటీ కావాలా, జనం కావాలా, వాళ్ళ తోడు రావాలా. 7 మాటలు నీకు 2 సార్లు మంచిగా ఇవ్వాల్సి వచ్చింది. నాకు తెలుసు ఎలా ఒక్కసారి వచ్చింది, నువ్వు 2 సార్లు ఇప్పుడు ఉంది. మళ్ళీ చెప్పినా కదా, నేను మాట మీదనే నిలబడిపోను. ఆర్డర్ మీద నిలబడినట్టుగానే మాట మీద కూడా వాళ్ళు ఎప్పుడూ చేస్తామంటే నేను దాంట్లో రాసుకుంది. ఇప్పుడు అది తాయినాక మళ్ళీ 2 మాటలు వినాలి కదా. ముందు యేసు ప్రభు దాహాన్ని పిలిచి మళ్ళా మన దాహము మన ముందు నీ దాహం ప్రభునందు సమస్త జలములను కలుగజేసిన దేవుడు, వర్షపాతములను సమస్తమును ఆయన ఆధీనంలో ఉంచుకున్న దేవుడు, జలముల మీద నడిచిన దేవుడు. ఆయన నోటి మాట సెలవిస్తే గాలి తుఫాన్లు ఆపిన దేవుడు. ఆయన దాహం తీర్చుకోవడానికి ఆయన పెద్ద సమస్య ఏమీ కాదు. మరైతే అంతవరకు ఆయన జరిగించిన గొప్ప పరిచర్య, ప్రాణ త్యాగపూర్వకమైనటువంటి ఆత్మల రక్షణ అనే గొప్ప పరిచర్య, దీనిని ఆ శిలువ మీద నుంచి ప్రభు మనందరికీ కూడా అందిస్తున్నాడు. Who will come forward to carry out this holy ministry? నీ చేతనైనటువంటి నీ తలాంతు ప్రభు యొక్క పరిచర్య నీకు నువ్వే అర్పించుకుంటావా? నీ ధనం ఇస్తావా? నీ ఆస్తిని ఇస్తావా? నీ సంపాదనలో ఏమిచ్చి ఈ పరిచర్యలో నువ్వు పరిచర్యను ముందుకు తీసుకుపోతావు? 10 మందిని రక్షించి ప్రభు సన్నిధిలో ఆయన దాహం తీరుస్తావు. ప్రభునందు ప్రియులారా, ఆ మీటింగ్ అంతా అయిపోయింది. అక్కడ నీళ్ళు అడిగినాడు, ఇక్కడ భోజనం ఏర్పాటు చేసినాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం చెప్తున్నా, చివరిలో ఆయన అక్కడ తాగలేదు, ఆయన తినలేదు, ఆయన పని హ్యాపీగా ముగించుకొని ఆయన ముందుకు బయలుదేరిపోయాడు. ఇది యేసు క్రీస్తు ప్రభు యొక్క దాహం. అయితే ఆనాటి యూదులు వారు ఆయనకు చేదు చిలకను అందించి, దిస్ ఇస్ అ వెరీ ఛాలెంజింగ్ పాయింట్ ఫర్ యు అండ్ మీ. వారు ఆయనకు చేదు చిలకను, స్త్రీలు చాలా దీనంగా చూస్తున్నారు. అయ్యో దయచేసి పురుషుడు కఠినం చేస్తారు. ఏం లేదు, ఇప్పుడు చెప్తున్నా, అందరూ పొందలేదు. దేవుని గారికి వచ్చేసరికి అందరూ పొందాలని. ఏమంటే వారు చేదు చిలకను ఆయన ప్రారంభించింది. బాబు నేను వింటే బాబు థమ్సప్ తెచ్చింది, నేను స్ప్రైట్ బాగా పెద్ద తెచ్చింది బాబు, నేను ఆయనకి ఏం కావాలో కోరుకో అని చెప్పి పరిగెత్తుకుని పోయి వాడు ఎవడు ఏమన్నా ఏం చేసినా తెచ్చి బాబు ఏం తెచ్చి ఆయన పరిచర్యకు నువ్వేం చేయాలో, ఆయన పరిచర్యకు నువ్వు ఏం ఇయ్యాలో దాన్ని దాచిపెట్టుకోకుండా దేవునికి ఇచ్చి ఆయన పరిచర్యను అప్రోల్ చేయండి. యేసు ప్రభు యొక్క సువార్త, ఆయన యొక్క మందిరం పని, మందిరపు సేవ, దైవజనుల పోషణ, దేవుని యొక్క సువార్త అద్భుతంగా జరుగునట్టు మనమందరం కూడా 2 చేతుల ఆయన దాహం తీర్చడానికి సిద్ధపడతాం. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ఈ పాట పాడేటప్పుడు ఈ పాట అలాగే ఒక స్పెషల్ సాంగ్ కంటిన్యూషన్ మంచిగా డిస్ట్రిబ్యూట్ మంచిగా ఏదైనా లేదు. మళ్ళీ ఒక్కసారి మీకు రిలీఫ్ జస్ట్ 10 నిమిషాలు ఫ్రీ పాట. కోపం